Hi friends, my name is Rakesh. Welcome to our channel. Why not you? So guys, today is day 21 in our pride journey. So guys, ఈ రోజు క్లాస్లో మనం ఏం డిస్కస్ చేద్దాం. అసలు మనం ఒక పేజ్ నుంచి ఇంకొక పేజ్కి ఎలా నావిగేట్ అవ్వాలి గైస్. మనం డైలీ యూజ్ చేసే వెబ్సైట్స్లో మనం లాగిన్ బటన్ మీద క్లిక్ చేస్తే లాగిన్ పేజ్కి, లాగౌట్ పేజ్ క్లిక్ చేస్తే లాగౌట్ పేజ్కి, హోమ్ పేజ్కి, సెట్టింగ్స్ పేజ్కి అండ్ ఐటమ్స్ పేజ్కి అండ్ కార్ట్ పేజ్కి. సో ఇలా డిఫరెంట్ పేజెస్కి ఒక పేజ్ నుంచి వేరే పేజ్కి ఎలా నావిగేట్ అవుతుంది. సో గైస్ ఈరోజు క్లాస్లో అయితే నేను క్లియర్గా అసలు ఎలా నావిగేట్ చేయాలి అని క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. సో ఎవరు కూడా మిస్ చేయకుండా చూడండి గైస్ ఈ వీడియోని లాస్ట్ వరకు. సో ఇంకా లేట్ చేయొద్దు గైస్. సో ఎవరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్. ఎవరైతే మన ఛానల్ కొత్తగా ఇప్పుడే చూస్తున్నారో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. స్టార్ట్ చేద్దాం మరి. హాయ్ గైస్, టుడేస్ డే 21 ఇన్ అవర్ ప్రైడ్ జర్నీ. సో గైస్ ఈరోజు క్లాస్లో మనం ఏం డిస్కస్ చేద్దామంటే రియాక్ట్ రౌటర్ ట్యుటోరియల్ ఇన్ తెలుగు అండ్ రౌట్ లింక్ నావిగేట్ రియాక్ట్ రౌటర్ డామ్. గైస్ అసలు రియాక్ట్ రౌటర్ అంటే ఏంటి, అసలు ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి ఎలా నావిగేట్ అవ్వాలి, సో ఇవన్నీ మనం ఈరోజు క్లాస్లో డిస్కస్ చేద్దాం గైస్. సో ఎవరు కూడా లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. సో ఇంకో విషయం ఏంటంటే గైస్, అసలు మీకు రియాక్ట్ మీద బేసిక్ నాలెడ్జ్ లేకపోతే ఇప్పుడు నేను చెప్పేది మీకు అర్థం కాదు గైస్. అండ్ మీకు జావా స్క్రిప్ట్ వచ్చుంటేనే సో రియాక్ట్ అనేది అర్థమవుద్ది గైస్. సో ఇది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ గైస్. ముందు మీకు జావా స్క్రిప్ట్ రావాలి, తర్వాత రియాక్ట్ బేసిక్స్ వచ్చినారు గైస్, అప్పుడే నేను మీకు చెప్పేది అర్థమవుద్ది గైస్. ఒకవేళ మీకు ఈ రెండు రాకపోయినా డోంట్ వర్రీ గైస్, మనం ప్రీవియస్ క్లాస్లో అన్నీ డిస్కస్ చేసాం గైస్. ఓకేనా, మీకు ఆ రెండు రాకపోయినా మన ప్రీవియస్ క్లాసులో చూసి తర్వాత ఇప్పుడు ఈ క్లాస్ చూడండి గైస్, అప్పుడు మీకు క్లారిటీగా అండర్స్టాండింగ్ వచ్చుద్ది గైస్ ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి ఎలా నావిగేట్ అవ్వాలని. సో ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం గైస్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే రియాక్ట్ రౌటింగ్ విత్ రియాక్ట్ రౌటర్ డామ్. గైస్ ఏమీ లేదు, చాలా సింపుల్. ఏంటంట రియాక్ట్ రౌటింగ్. సో రియాక్ట్ గైస్ ఇక్కడ చూడండి, రియాక్ట్ డస్ నాట్ సపోర్ట్ రౌటింగ్ బై డిఫాల్ట్. అంటే ఏంటంట రియాక్ట్ అనేది డిఫాల్ట్గా రౌటింగ్ని సపోర్ట్ చేయదు. సో అందుకే మనం ఏం చేస్తాం, సో వీ కెన్ యూజ్ ప్యాకేజ్ కాల్డ్ రియాక్ట్ రౌటర్ డామ్. గైస్ నేను ఆల్రెడీ స్టార్టింగ్ నుంచి చెప్తానే ఉన్నాను, రియాక్ట్ ఈజ్ ఎ లైబ్రరీ ఈజ్ నథింగ్ బట్ ఏ కలెక్షన్ ఆఫ్ ప్యాకేజెస్. ఓకేనా గైస్. సో అండ్ రియాక్ట్ ఈజ్ ఏ టూల్ కిట్. మనం ఏం కావాలి, మనకి ఏమన్నా అయితే ఫస్ట్ ఎయిడ్ కిట్లోంచి దాంట్లో ఉంచి, అంటే మనకి ఏమన్నా యాక్సిడెంట్ కానీ దెబ్బ కానీ జరిగితే ఫస్ట్ ఎయిడ్ కిట్లోంచి ఎలాగైతే ఇండక్షన్స్తో దూది అలా తీసుకుంటామో, సో అలా కిట్ అలాగా. సో రియాక్ట్ ఈజ్ ఏ టూల్ కిట్. సో అలాగే మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ బట్టి రియాక్ట్లో ఉన్న ప్యాకేజెస్ని ఇన్స్టాల్ చేసుకుని యూజ్ చేసుకుంటాం అనమాట గైస్. ఓకేనా, అర్థమవుతుందా. సో ఇప్పుడేంటి, సో అలా దానికి రియాక్ట్ రౌటర్ డామ్లో సో మనం ఆ ప్యాకేజీని యూజ్ చేసుకుంటే మనం ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి నావిగేట్ అవ్వచ్చంట. సో అదేంటో మనకి ప్రాక్టికల్గా చూద్దాం గైస్. ఓకేనా, ఫస్ట్ ఏం చేద్దాం గైస్, ఇక్కడ చూడండి, రియాక్ట్ రౌటర్ డామ్ టు ఎనేబుల్ క్లయింట్ సైడ్ రౌటింగ్ దట్ ఈస్ కాల్డ్ సింగిల్ పేజ్ నావిగేషన్ ఇన్ రియాక్ట్ యాప్స్ గైస్. ఓకేనా. సో ఏంటంట రియాక్ట్ రౌటర్ డామ్ అనేది ఒక ప్యాకేజ్. ఆ ప్యాకేజ్ని మనం ఇన్స్టాల్ చేసుకుంటే మన ప్రాజెక్ట్లో మనం ఏం చేయొచ్చంట, సింగిల్ పేజ్ నావిగేషన్ అంటే ఏంటి, క్లయింట్ సైడ్లో మనం ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి వెళ్తాకి ఉపయోగపడుద్దండి గైస్. సో దానికి సింటాక్స్ ఏంటి, ఎన్పిఎం గైస్. ఎన్పిఎం ఫుల్ ఫామ్ ఏంటి, నోడ్ ప్యాకేజ్ మేనేజర్ స్పేస్ ఇన్స్టాల్ రియాక్ట్ రౌటర్ డామ్. అంటే గైస్ ఇక్కడ రియాక్ట్ రౌటర్ డామ్ అని కాదు, ఇక్కడ మనం ఏదైతే ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసుకోవాలో ఆ ప్యాకేజ్ని ఇక్కడ రాయాలి గైస్. సో మనం ఏం చేద్దాం, సో గైస్ ఇప్పుడు ఒక కొత్త టెర్మినల్ ఓపెన్ చేసి సో మనం దాన్ని ఇన్స్టాల్ చేద్దాం గైస్. ఓకేనా. సో గైస్ నేను కొత్త టెర్మినల్ ఓపెన్ చేశాను. మన సింటాక్స్ ఏంటి, ఎన్పిఎం ఇన్స్టాల్ ఏంటి గైస్, రియాక్ట్ గైస్ రియాక్ట్ రౌటర్ డామ్. గైస్ మీరు సింటాక్స్ కరెక్ట్గా రాస్తేనే మీకు ఇన్స్టాల్ అవుద్ది గైస్. చూడండి, ఎన్పిఎం ఇన్స్టాల్ రియాక్ట్ రౌటర్ డామ్. ఓకేనా గైస్. చూడండి నేను ఏం రాసి అక్కడ గైస్, ఎన్పిఎం ఇన్స్టాల్ రియాక్ట్ రౌటర్ డామ్. ఓకేనా గైస్. సో అది మీరు టైప్ చేయండి గైస్. అది రాసిన తర్వాత
గైస్ ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి ఇన్స్టాల్ అవుతుంది గైస్, ఓకేనా. సో అది ఇన్స్టాల్ అవుతాకి కొంచెం టైం పడుతుంది గైస్. ఇక్కడ చూడండి మనకి ఇన్స్టాల్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. గైస్ మీకు అలా ఇన్స్టాల్ అయ్యిందా లేదో తెలియాలంటే గైస్ మీరు ఎక్కడికి వెళ్ళాలి, package.jsonకి వెళ్ళండి గైస్, ఓకేనా. package.jsonలో మనం ఏదైతే ఇన్స్టాల్ చేసుకున్నామో ఆ ప్యాకేజెస్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి గైస్. గైస్ ఇక్కడ చూడండి రియాక్ట్ రోటర్డామ్ గైస్, ఇక్కడ చూడండి ప్యాకేజ్ నేమ్ అండ్ వర్షన్ గైస్. ఏ వర్షన్ మనకి 7.6.1 అనే వర్షన్తో మనకి రియాక్ట్ రోటర్డామ్ అనే ప్యాకేజ్ ఇన్స్టాల్ అయ్యింది సక్సెస్ఫుల్గా గైస్. మీరు ఎప్పుడైనా కమాండ్ కొట్టి ఎంటర్ చేయగానే మనకి ఇలా అవుట్పుట్ వచ్చిన తర్వాత ఒక్కసారి మీరు package.jsonలో చెక్ చేసుకోవాలి గైస్. ఇన్ కేస్ మీరు ఇన్స్టాల్ చేసిన ప్యాకేజ్ నేమ్ అనేది దాంట్లో లేకపోతే ఆ ప్యాకేజ్ అనేది ఇన్స్టాల్ అవ్వనని మీనింగ్ గైస్, ఓకేనా. సో సక్సెస్ఫుల్గా నాకు రియాక్ట్ రోటర్డామ్ అనేది ఇన్స్టాల్ అయ్యింది, ఓకేనా గైస్. సో మన సెకండ్ టాపిక్ ఏంటి, రౌట్ లింక్ నావిగేట్ గైస్. సో అసలు ఈ నేమ్స్ ఏంటి, అసలు ఈ నేమ్స్ ఎప్పుడు యూజ్ చేస్తాం మనం చూద్దాం గైస్. రౌట్ అంటే ఏంటంటే ఇట్ డిఫైన్స్ ది పాత్ అండ్ కాంపోనెంట్ టు రెండర్. అంటే గైస్ మన రౌట్ కాంపోనెంట్లో ఏం యూజ్ చేయాలంటే పాత్ని మెన్షన్ చేయాలి అండ్ ఎలిమెంట్ని మెన్షన్ చేయాలి గైస్. పాత్ ఎందుకు మెన్షన్ చేయాలంటే ఈ ఎలిమెంట్ ఎప్పుడు డిస్ప్లే అవ్వాలో ఈ పాత్లో ఇక్కడ రాయాలి గైస్. అంటే ఏంటి, ఇక్కడ మనకి ఏమైనా సరే పాత్ /about అంటే నేను ఎప్పుడైతే మన యూఆర్ఎల్లో పేజ్ యూఆర్ఎల్లో /about అని టైప్ చేశానో మనకి ఏ ఎలిమెంట్ అయితే డిస్ప్లే అవ్వాలో ఆ ఎలిమెంట్ ఏంటంట అంటే మనకి అబౌట్ అనే కాంపోనెంట్ డిస్ప్లే అవ్వాలి. సో మనం రౌట్ కాంపోనెంట్ యూజ్ చేసి పాత్ మెన్షన్ చేసుకోవాలి అండ్ ఈ పాత్ మనం సెర్చ్ బార్లో టైప్ చేసినప్పుడు ఏ ఎలిమెంట్ రెండర్ అవ్వాలో కూడా మనం ఇక్కడ టైప్ చేసుకోవాలి గైస్. సో అది మనం ప్రాక్టికల్గా చూద్దాం గైస్, ఓకేనా, డోంట్ వర్రీ. సో తర్వాత ఏంటి లింక్ గైస్. ఇక్కడ నేనేం చేసా, పాత్ ఇచ్చా, ఎలిమెంట్ ఇచ్చా, కానీ ఈ పాత్ ఇక్కడ ఇచ్చా గైస్. నేను ఈ పాత్ ఏంటి సెర్చ్ బార్లో ఈ పాత్ ఎంటర్ చేయగానే ఈ ఎలిమెంట్ రావాలని ఇచ్చా. కానీ మనం ఏం చేసుకోవాలి, మనకి HTMLలో యాంకర్ ట్యాగ్స్ ఎలా ఉన్నాయి అలాగే మనకి రియాక్ట్లో లింక్ అనే ట్యాగ్ కూడా ఉంటుంది గైస్. చూడండి ఇక్కడ వర్క్స్ లైక్ అన్ యాంకర్ ట్యాగ్ గైస్. ఇక్కడ లింక్ అనేది మనకి యాంకర్ ట్యాగ్లో వర్క్ చేద్ది, కానీ ఏంటి బట్ డస్ నాట్ రీలోడ్ ద పేజ్ గైస్. మనం ఎప్పుడైతే యాంకర్ ట్యాగ్ యూజ్ చేస్తామో మనం ఆ యాంకర్ ట్యాగ్ మీద క్లిక్ చేస్తే మనకి పేజ్ అనేది రీలోడ్ అవ్వద్దు గైస్. కానీ మనం ఎప్పుడైతే లింక్ అని లింక్ యూజ్ చేస్తామో మనకి పేజ్ అనేది రీలోడ్ అవ్వదు గైస్, ఓకేనా గైస్. అంటే ఏంటి, యూజ్డ్ ఫర్ నావిగేషన్. అయితే ఇక్కడ చూడండి లింక్, దీని సింటాక్స్ ఏంటి గైస్, లింక్ అని రాసి టు గైస్. ఇక్కడ సేమ్ రాయాలి గైస్. ఇక్కడ పాత్ ఏదైతే మనం రాసామో ఇక్కడ /2 అదే పాత్ రాయాలి గైస్. అప్పుడే నేను ఈ లింక్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఈ పాత్కి ఈక్వల్ అయ్యి ఈ పేజ్ ఈ కాంపోనెంట్ డిస్ప్లే అవుద్ది గైస్, ఓకేనా. ఫస్ట్ ఏంటి రౌట్లో మనం పాత్ మెన్షన్ చేసుకోవాలి, ఎలిమెంట్ మెన్షన్ చేసుకోవాలి. సో అలా మెన్షన్ చేసాం, ఓకే. అది మామూలుగా డైరెక్ట్లో మనం యూఆర్ఎల్లో వెళ్ళి /about కొడితే ఆ పేజ్ అనేది మనకి రెండర్ అవుద్ది. కానీ అలా కాకుండా యూజర్ ఎప్పుడైతే ఒక బటన్ క్లిక్ చేసినప్పుడు ఈ పర్టికులర్ పేజ్ అనేది మనకి అవ్వాలంటే మనం ఇక్కడ రూట్లో ఏదైతే పాత్ రాసామో అది మనం లింక్లో రాసుకోవాలి గైస్. లింక్లో కూడా /2 ఆ పాత్ రాసుకుంటే ఈ పాత్ మనం ఏ రెండు పాత్ర అయితే మ్యాచ్ అవుతాయో సో ఆ రూట్ పాత్ యొక్క ఎలిమెంట్ అనేది రెండర్ అవుతుంది గైస్, ఓకేనా. సో ఇక్కడ /2 about అని ఉంది, ఇక్కడ పాత్ /about. సో ఈ రెండు మ్యాచ్ అయినాయి కాబట్టి యూజర్ ఎప్పుడైతే go to about అనే బటన్ మీద క్లిక్ చేస్తాడో సో మనకి ఎలిమెంట్ అనే మనకి about అనే కాంపోనెంట్ అనేది రెండర్ అవుతుంది గైస్, ఓకేనా. అది ఎలా రెండర్ అవుద్దో మనం ప్రాక్టికల్గా చూద్దాం గైస్. ముందు మీకు అసలు వాట్ అసలు అదంటే ఏంటి ముందు మీకు తెలిస్తే సో మీకు క్లారిటీగా అర్థమవుతుంది గైస్, ఓకేనా. తర్వాత ఏంటి, నావిగేట్. సో గైస్ సో మనం ఇక్కడ ఎన్ని టైప్స్ చూసాం, ఒకటేంటి డైరెక్ట్గా మనం సెర్చ్ బార్లోకి వెళ్ళి /about అని క్లిక్ చేస్తే మనకి about అనే కాంపోనెంట్ రెండర్ అవుద్ది. ఇంకోటి ఏంటి, యూజర్ ఎప్పుడైనా దేని మీద క్లిక్ చేసినప్పుడు మనకి పర్టికులర్ పేజ్కి వెళ్ళాలంటే లింక్లో మనం ఆ పాత్ని ఎంచుకోవాలి. ఇంకోటి ఏంటంటే మనం సెర్చ్లో టైప్ చేయం, యూజర్ ఎక్కడ లింక్ చేయడు. ఒక టాస్క్ పర్ఫామ్ కాగానే మనకు ఒక పేజీ నుంచి ఇంకో పేజీకి వెళ్ళాలంటే మనం నావిగేట్ అని యూజ్ చేస్తాం గైస్, ఓకేనా. మనకు మొత్తం 3 కేసెస్. ఒకటి ఏంటంటే డైరెక్ట్గా సెర్చ్ బార్లోకి వెళ్ళి టైప్ చేస్తాం, ఇంకోటి ఏంటంటే యూజర్ దీని మీద క్లిక్ చేస్తే ఒక పేజీకి వెళ్తాం, ఇంకోటి ఏంటి ఒక టాస్క్ పర్ఫామ్ అవ్వగానే ఒక పేజీ నుంచి ఇంకో పేజీకి వెళ్ళాలంటే మనం నావిగేట్ని యూజ్ చేస్తాం గైస్. ఫర్ ఎగ్జాంపుల్
గైస్ ఇక్కడ ఏంటి యూజ్ నావిగేట్ని మనం కాల్ చేసుకోవాలి గైస్. దేంట్లోంచి రియాక్ట్ రౌటర్ డామ్ అనే ప్యాకేజ్లో మనం యూజ్ నావిగేట్ మెథడ్ని కాల్ చేసుకోవాలి గైస్. కాల్ చేసుకుని ఏం చేసుకోవాలి, దాన్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలి గైస్. చూసారు ఇక్కడ నేను కాన్స్ట్ నావిగేట్ ఈజ్ ఈక్వల్ టు యూజ్ నావిగేట్ అంటే ఈ యూజ్ నావిగేట్ అనే మెథడ్ని నేను ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాను గైస్. ఆ వేరియబుల్ నేమ్ ఏంటి, నావిగేట్. సో నేను ఎప్పుడైతే నేను ఒక గైస్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటి హ్యాండిల్ లాగిన్ అంటే నేను ఎప్పుడైతే లాగిన్ టాస్క్ పర్ఫామ్ అవ్వగానే నేను ఇక్కడ ఏం చేసా, నావిగేట్ డాష్ బోర్డ్ అంటే ఏంటి అంటే ఈ టాస్క్ పర్ఫామ్ అవ్వగానే నేను ఈ పేజ్కి నావిగేట్ చేయమని చెప్పాను. సో ఓకే గైస్, అర్థమవుతుందా? సో మొత్తం 3 కేసెస్. ఒకటేంటి సెర్చ్ బార్లో టైప్ చేసి పేజ్కి రీలోడ్ అవ్వచ్చు, ఇంకోటి ఏంటి లేకపోతే యూజర్ ఏమైనా బటన్ మీద క్లిక్ చేస్తే పేజ్కి రీలోడ్ అవ్వచ్చు, ఇంకోటి ఏంటంటే ఒక టాస్క్ పర్ఫామ్ అయిన తర్వాత సో ఏ పేజ్కి వెళ్ళాలో మనం రీలోడ్ అవ్వచ్చు గైస్. ఓకేనా? సో మొత్తం 3 కేసెస్ గైస్. సో అవి మొత్తం కూడా మనం చూద్దాం గైస్. సో కమింగ్ టు ది థర్డ్ టాపిక్ గైస్. థర్డ్ టాపిక్ ఏంటి మనకి, పేజ్ నావిగేషన్ సెటప్ ఇన్ రియాక్ట్ గైస్. గైస్ మనం ఇప్పుడేం చూసాం, అసలు రియాక్ట్ రౌటర్ డామ్ అంటే ఏంటో చూసాం. అది ఎందుకు యూజ్ అవుతుంది, మనకి రియాక్ట్లో మనకి డిఫాల్ట్గా మనకి నావిగేషన్ అనే కాన్సెప్ట్ లేదు గైస్. సో మనకు అందుకే ఏం చేసాం, మనం రియాక్ట్ అనేది టూల్ కిట్ కాబట్టి సో మనం ప్యాకేజ్ని ఇన్స్టాల్ చేసుకున్నాం. ఆ ప్యాకేజ్ నేమ్ ఏంటి, రియాక్ట్ రౌటర్ డామ్. సో మనం రియాక్ట్ రౌటర్ డామ్ ఉపయోగించి దాంట్లో ఉన్న మెథడ్స్ని యూజ్ చేసుకుని మనం ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి నావిగేట్ అవ్వాలి గైస్. సో దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, మనం యాంకర్ ట్యాగ్ యూజ్ చేస్తే మనకి పేజ్ అనేది రీలోడ్ అయిపోద్ది. సో మనం దానికోసం ఏం యూజ్ చేసాం, లింక్ అనే ట్యాగ్ యూజ్ చేస్తే మనకి పేజ్ అనేది రీలోడ్ అవ్వదు. సో ఓకే గైస్, సో మనకి ఎన్ని వేస్గా ఉన్నాయి, ఒకటేంటంటే గైస్ ఒకటేంటి మనం డైరెక్ట్గా సెర్చ్ బార్లోకి వెళ్ళి స్లాష్ అని ఎంటర్ చేస్తే సో ఆ పేజ్ అనేది రీలోడ్ అవుద్ది. సో అదేంటి, సో దట్ ఈస్ నథింగ్ బట్ సో రూట్ కేసు. సో తర్వాత లింక్ కేసు ఏంటి, ఎప్పుడైతే యూజర్ పర్టికులర్ ప్లేస్ మీద క్లిక్ చేస్తాడో సో అప్పుడు ఏ పేజ్కి వెళ్ళాలో సో దానికి సో లింక్ యూజ్ చేస్తాం గైస్. అలా కాకుండా సెర్చ్ బార్లో కాకుండా యూజర్ క్లిక్ చేయకుండా అసలు ఒక టాస్క్ పర్ఫామ్ అవ్వగానే ఆటోమేటిక్గా ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి వెళ్ళాలంటే మనం యూజ్ నావిగేట్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తాం గైస్. సో టోటల్ 3 కాన్సెప్ట్. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే అసలు సో గైస్ మన దగ్గర డిఫాల్ట్గా ఎన్ని ఉన్నాయి, లాగిన్ పేజ్ మనం క్రియేట్ చేసాం, సైన్ అప్ పేజ్ మనం క్రియేట్ చేసాం, హోమ్ పేజ్ మనం నిన్న క్రియేట్ చేసాం. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే సైన్ అప్ పేజ్ నుంచి లాగిన్ పేజ్కి, లాగిన్ పేజ్ నుంచి హోమ్ పేజ్కి ఎలా నావిగేట్ అవ్వాలో ఇవాళ మీకు ప్రాక్టికల్గా విత్ ఎగ్జాంపుల్తో చూపిస్తాను గైస్. దానికన్నా ముందు మీరు అసలు అవి నావిగేట్ అవ్వాలంటే మీరు ఏమేమి ఇంపోర్ట్ చేసుకోవాలో చూపిస్తాను గైస్. ఫస్ట్ ఏం ఇంపోర్ట్ చేసుకోవాలంట, ఇంపోర్ట్ బ్రౌజర్ రూట్ ఫ్రమ్ రియాక్ట్ రౌటర్ డామ్. ఓకే గైస్, అంటే మనం రియాక్ట్ రౌటర్ డామ్ అని ప్యాకేజ్ని ఇన్స్టాల్ చేసుకున్నాం. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దాంట్లో ఏం ఇన్స్టాల్ చేసుకోవాలంట, ఇంపోర్ట్ చేసుకోవాలి బ్రౌజర్ రౌటర్ రూట్. సో ఈ 3 మనం ఎప్పుడైతే ఇంపోర్ట్ చేసుకుంటామో ఈ 3 సహాయంతో మనం ఒక పేజ్ నుంచి ఇంకో పేజీకి సో మూవ్ అవ్వచ్చు గైస్. ఓకేనా? సో మన కోడ్ ఏది, సో గైస్ మనం డిఫాల్ట్గా అయితే మన అవుట్పుట్ చూద్దాం గైస్. మన డిఫాల్ట్గా అయితే గైస్ మనం చూద్దాం గైస్. మనం అంతకుముందు బిల్డ్ చేసిన గైస్ ఎందుకు ఇక్కడ మనకి రావట్లేదంటే గైస్ నేను ఇక్కడ రన్ చేయాలా. సో గైస్ నేను మీకోసం ఇక్కడ మనం దాన్ని రన్ చేద్దాం. సో గైస్ దానికన్నా ముందు మనం రన్ చేయాలంటే మనం దేన్ని గైస్ మనం సర్వర్ రన్ చేయాలి ఫస్ట్. ఎందుకు సర్వర్ రన్ చేయాలి, ఎందుకంటే మన మూవీస్ డేటా మొత్తం సర్వర్లో ఉంది కాబట్టి మనం మూవీస్ని రన్ చేయాలి గైస్. మనం నిన్న క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం JSS ఫైల్స్ని రన్ చేయాలంటే సింటాక్స్ ఏంటి గైస్ ఎవరైతే నిన్న క్లాస్ చూసారో, ఎవరైతే నిన్న నేను చెప్పింది అర్థం అయ్యిందో గైస్ వాళ్ళు చెప్పగలరు గైస్. సో సింటాక్స్ ఏంటి, సో JSON సర్వర్ స్పేస్ హైఫెన్ సో వాచ్ JSON ఫైల్ .json. సో JSON ఫైల్ నేమ్ ఏంటి మనకి, సో మూవీస్ .json. గైస్ నేను ఇప్పుడైతే ఆ కమాండ్ ఎంటర్ చేశానో మనకి JSON ఫైల్స్ ఏదైతే క్రియేట్ చేసుకున్నామో దానికి ఒక పోర్ట్ నెంబర్ దగ్గర మనకి ఒక URL క్రియేట్ అయ్యి ఆ URL దగ్గర మనకి డేటా అనేది డిస్ప్లే అవుతుంది గైస్. సో ఆ URL ఏంటి, 3000 అనే పోర్ట్ దగ్గర మనకి మూవీస్ డేటా మొత్తం ఉంది గైస్. సో తర్వాత ఏంటి, నేను ఏం చేయాలి, నా రియాక్ట్ని రన్ చేయాలి. సో దానికి మనకి ఏంటి npm స్టార్ట్ గైస్. ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను ఇలా ఎందుకు అడుగుతుందో, ఆల్రెడీ 3000 దగ్గర రన్ అవుతుంది కాబట్టి సో ఇది వేరే చోట రన్ అవుతుంది కాబట్టి ఇది 3001.
గైస్ చూసారా ఇప్పుడు మనకి రన్ అవుతుంది చూడండి గైస్. ఓకేనా. సో గైస్ ఇదేంటి మనకి లాగిన్ పేజ్ గైస్. ఓకేనా. సో మనకి లాగిన్ పేజ్ రన్ అయింది. ఓకే గైస్ నేను లాగిన్ పేజ్ కమాండ్లో పెడతాను గైస్. గైస్ నేను ఆల్రెడీ సైన్ అప్ పేజ్ క్రియేట్ చేశాను గైస్ నేను మిమ్మల్ని సైన్ అప్ పేజ్ క్రియేట్ చేయమన్నా గైస్. ఎవరైతే చేయలేదో మీరు చేయండి గైస్. నేను ఏదో శాంపుల్గా అంటే ఏదో డిఫాల్ట్గా చేశాను గైస్. అంత ఏమీ బాగోదు. జస్ట్ ఏంటంటే మనకి కాన్సెప్ట్ అర్థం కావడానికి నేను డిఫరెన్స్ తెలుస్తాకి ఒక పేజ్కి ఇంకో పేజ్కి డిఫరెన్స్ తెలుస్తాకి నేను సైన్ అప్ పేజ్ని క్రియేట్ చేశాను గైస్. కానీ మిమ్మల్ని నేను సైన్ అప్ పేజ్ని క్రియేట్ చేయమన్నా గైస్. ఎవరైతే సైన్ అప్ పేజ్ క్రియేట్ చేశారో సో మీరు ఆ సైన్ అప్ పేజ్ని ఒకసారి కాల్ చేయండి గైస్. సో ఓకేనా. నేను సైన్ అప్ పేజ్ని క్రియేట్ చేసాను గైస్. నా సైన్ అప్ పేజ్ అవుట్పుట్. సో గైస్ చూడండి. సో నేను సైన్ అప్ పేజ్ ఇలా క్రియేట్ చేసాను గైస్. సో థ్యాంక్స్ ఫర్ విజిట్ మై పేజ్. సో సైన్ అప్ పేజ్లో యూజర్ నేమ్, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్, సో సైన్ అప్ అన్నా గైస్. కింద ఏమిచ్చా ఆల్రెడీ హ్యావ్ ఎన్ అకౌంట్. సో గైస్ నేను ఆల్రెడీ ఇక్కడ లాగిన్ అని ఎప్పుడైతే క్లిక్ చేస్తానో గైస్ మనకు చూడండి పేజ్ అనేది రీలోడ్ అవుతుంది గైస్. సో మనకు అలా రీలోడ్ కాకుండా మనం ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి ఎలా నావిగేట్ అవ్వాలో మనం ఇప్పుడు క్లారిటీగా చూద్దాం గైస్. సో నేను సైన్ అప్ పేజ్ క్లిక్ చేసా, చూసా, లాగిన్ పేజ్ చూసా గైస్. మనం ఇప్పుడు హోమ్ పేజ్ కూడా చూద్దాం గైస్. అవుట్పుట్ గైస్ చూసారా మనకు హోమ్ పేజ్ అవుట్పుట్ ఏంటి గైస్. చాలా అంటే చాలా సింపుల్ గైస్. ఏమీ లేదు. నేను 3 పేజెస్ని డిస్ప్లే చేశా. ఓకేనా గైస్. సో గైస్ మనకి ఎందుకు మనకు అక్కడ హోమ్ గైస్ నేను హోమ్ పేజ్లో నేనేం రాసా గైస్. ఇక్కడ నేను కలర్ ఇస్తున్నా. సో మనకి డిఫరెన్స్ తెలుస్తుంది. సో కలర్ బ్లాక్. గైస్ చూసారా మనకి హోమ్ పేజ్. సో మనకు ఇప్పుడు ఏం కావాలి గైస్. ఇప్పుడు నేను మీకోసం 3 పేజెస్ని ఒకేసారి డిస్ప్లే చేస్తున్నాను గైస్. సో ఫస్ట్ సైన్ అప్ పేజ్, సో లాగిన్ పేజ్, హోమ్ పేజ్ గైస్. సో గైస్ ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం మనం. గైస్ చూసారా ఫస్ట్ మనకి ఏమొచ్చింది సైన్ అప్ పేజ్ వచ్చింది, లాగిన్ పేజ్ వచ్చింది, హోమ్ పేజ్ వచ్చింది గైస్. మనకి ఎలా రాకూడదు. ఫస్ట్ ఏం రావాలి మనకి సైన్ అప్ పేజ్ రావాలి. తర్వాత లాగిన్ మీద క్లిక్ చేస్తే లాగిన్ పేజ్ రావాలి గైస్. ఇక్కడ నేను ఏం రాసా లాగిన్ పేజ్లో సైన్ అప్ అనే బటన్ ఇచ్చా. సైన్ అప్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ సైన్ అప్కి వెళ్ళాలి. అలా కాకుండా లాగిన్ మీద క్లిక్ చేస్తే మనకు హోమ్ పేజ్ రావాలి గైస్. సో మనకి ఎలా బేస్డ్ ఆన్ ది యూజర్ ఏదైతే క్లిక్ చేశాడో దాన్ని బట్టి మన పేజ్ అనేది ఎలా నావిగేట్ అవ్వాలో మనం ఇప్పుడు చూద్దాం గైస్. ఓకేనా గైస్. అలా రావాలంటే మనం ఏం చేయాలి గైస్. మనం ఆల్రెడీ ఇప్పుడు డిస్కస్ చేసుకున్నాం. అలా రావాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే గైస్ మనం ఫస్ట్ ఏం చేయాలి మన ఫైల్లో మనం బ్రౌజర్ రూట్ అని రియాక్ట్ రోటర్డామ్లో ఇంపోర్ట్ చేసుకోవాలి గైస్. ఓకేనా. సో మనం index.jsలో మనం అవన్నీ ఇంపోర్ట్ చేసుకుందాం గైస్. ఓకేనా. ఏంటి ఇంపోర్ట్ గెస్ట్ చూడండి. నేను ఎప్పుడైతే బ్రౌజర్ రూట్ అనుకుంటానో ఆటోమేటిక్గా బ్రౌజర్ రూట్ అని చూపించేస్తుంది గెస్ట్. చూసారా బ్రౌజర్ రూటర్ ఫ్రమ్ రియాక్ట్ రోటర్డామ్. తర్వాత మనకి ఏం కావాలి రౌట్స్. ఓకే గైస్ మనకి రౌట్ అని వచ్చింది. మనకు కావాల్సింది రౌట్స్. సో బ్రౌజర్ రౌట్స్ ఇంకోటి ఏంటి గైస్. సో రౌట్ గైస్ మనకు కావాల్సింది ఇదేగా. సో మనకి 3 కావాలి. మనం 3 కూడా యూజ్ చేసుకున్నాం గైస్. సో తర్వాత మనకు సింటాక్స్ ఏంటి ఫస్ట్ మనం ఏం చేసుకోవాలి రియాక్ట్ రోటర్డామ్ అనే ప్యాకేజ్లో మనకు కావాల్సిన ఈ 3 నేమ్స్, సో 3 మెథడ్స్ సో మనకి కాల్ చేసుకున్నాం గైస్. సో అవి కాంపోనెంట్స్ అవ్వచ్చు, మనకి ఎలిమెంట్స్ అవ్వచ్చు. సో అవన్నీ మనం ఇంపోర్ట్ చేసుకున్నాం గైస్. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత గైస్ సింటాక్స్ చూడండి. సింటాక్స్ చాలా అంటే చాలా సింపుల్ గైస్. చూసారా గైస్ నేను సింపుల్గా సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసి గైస్ నేను ఇక్కడ మీకు కాల్ చేస్తున్నాను గైస్. ఇక్కడ నేనేం చేసా ఫస్ట్ బ్రౌజర్ రూటర్ రాయాలి గైస్. అంటే ఏంటి బ్రౌజర్ రూటర్ ఈజ్ నథింగ్ బట్ మనం ఏదైతే బ్రౌజర్లో రన్ చేస్తామో ఆ రూటర్ గైస్. ఓకేనా. తర్వాత ఏంటి రూట్స్ అంటే మనకు అసలు ఎన్ని పేజెస్ ఉన్నాయి. ఓకే గైస్ మనకి ఎన్ని పేజెస్ ఉన్నాయో ఆ పేజెస్ అన్ని ఈ కాంపోనెంట్లు రాసుకోవాలి గైస్. ఓకేనా. ఫస్ట్ ఏం రాసుకోవాలి బ్రౌజర్ రూటర్ అంటే మనం రన్ చేసేది బ్రౌజర్లో కాబట్టి బ్రౌజర్ రూటర్ రాసుకోవాలి గైస్. తర్వాత ఏంటి రూట్స్ అంటే ఏంటి ఈ రూట్స్ ఏంటి అసలు మన దాంట్లో ఎన్ని పేజెస్ ఉన్నాయి. సో మన దాంట్లో ఎన్ని పేజెస్ ఉన్నాయి ఈ దీంట్లో రాసుకోవాలి గైస్. రౌట్ అంటే ఏంటి నేను ఆల్రెడీ డిస్కస్ చేసాను. రౌట్లో మనం ఏం రాసుకోవాలి పాత్ అసైన్ చేయాలి, ఎలిమెంట్ అసైన్ చేయాలి గైస్. పాత్ అనేది ఏంటి స్లాష్ అంటే డిఫాల్ట్గా మనకి ఏదైతే డిస్ప్లే అవ్వాలో మనం అది ఇక్కడ రాసుకోవాలి గైస్. మనకు ఆల్రెడీ 3 కాంపోనెంట్స్ ఉన్నాయి. నేను ఇప్పుడు మనకి ఏదైతే కావాలో ఆ కాంపోనెంట్ గైస్ మనకి డిఫాల్ట్గా ఏమవ్వాలి గైస్ మనకి డిఫాల్ట్గా సైన్ అప్ కాంపోనెంట్ డిస్ప్లే అవ్వాలి గైస్. ఓకేనా. మనకి డిఫాల్ట్గా సైన్ అప్ కాంపోనెంట్ డిస్ప్లే అవ్వాలి. తర్వాత ఏంటి లాగిన్ సైన్ అప్ పేజ్లో ఒకవేళ లాగిన్ అని ఉంటే సో మనకి లాగిన్ పేజ్ డిస్ప్లే అవ్వాలి గైస్. ఓకేనా.
సో నేను మొత్తం క్లారిటీగా చెప్తాను గైస్, ఎవరు మిస్ చేయకోకుండా చూడండి గైస్, అప్పుడే అర్థమవుతుంది. సో నేను ఎన్ని పాత్రలు ఇచ్చాను గైస్, డిఫాల్ట్గా ఏం డిస్ప్లే అవ్వాలో ఇచ్చాను, లాగిన్ క్లిక్ చేస్తే ఏం డిస్ప్లే అవ్వాలో ఇచ్చాను. సో మనకేంటి హోమ్ పేజ్ మనకి ఏంటి గైస్, సో మనకి హోమ్ పేజ్కి ఇక్కడ ఏం కాంపోనెంట్ ఉంది, సో మనం ఇది ఇక్కడ రాద్దాం గైస్. సో గైస్ నేను ఇక్కడ రాసేసాను, మన సింటాక్స్ మొత్తం అయిపోయింది. సో నేను ఈ మూడింటిని కామెంట్స్ పెట్టేస్తున్నాను గైస్, లేకపోతే డిలీట్ చేసేస్తున్నాను గైస్. సో గైస్ ఇప్పుడు చూడండి, మనం బ్రౌజర్ రూటర్ రాసాం, తర్వాత రూట్స్ అని రాసాం, తర్వాత రూట్లో పాత్ ఇచ్చే ఎలిమెంట్ ఇచ్చా, అంటే ఏంటి ఈ పాత్ వచ్చినప్పుడు ఈ ఎలిమెంట్ రెండర్ అవ్వాలి గైస్. ఇప్పుడు మనం చూద్దాం గైస్. గైస్ 1 సెకండ్ గైస్, ఇక్కడ ఏం జరిగింది, పాత్ సైన్ అప్ అని ఇచ్చా, లాగిన్ అని ఇచ్చా గైస్. ఇక్కడ చూడండి మీకు అవుట్పుట్ ఏమొస్తుంది గైస్, ఇక్కడ నేను ఇది ఏదో మనకు వచ్చింది. సో మనం ఇది మొత్తం డిలీట్ చేసేస్తున్నాం గైస్. సో గైస్ చూడండి గైస్, ఇప్పుడు మనకి 3 పేజెస్ వచ్చినాయా. నేను గైస్ ఇక్కడ నేను 3 కాంపోనెంట్స్ రాసా, ఏంటి లాగిన్ పేజ్, సైన్ అప్ పేజ్ కాల్ చేసా, లాగిన్ పేజ్ కాల్ చేసా, హోమ్ పేజ్ కాల్ చేసా. కానీ మనకి గైస్ మనకు చూడండి, మనకి ఫస్ట్ డిఫాల్ట్ ఏమొచ్చింది, మనకి సైన్ అప్ పేజే వచ్చింది గైస్. ఎందుకు ఇలా వచ్చిందంటే నేను ఇక్కడ సెర్చ్ బార్లో ఏం రూట్ మెన్షన్ చేయలేదు కాబట్టి, మనం డిఫాల్ట్లో సైన్ అప్ పేజ్ వచ్చాం కాబట్టి మనకి సైన్ అప్ పేజ్ వచ్చింది గైస్. అలా కాదు, మనకి లాగిన్ పేజ్ కావాలంటే, సో నేను లాగిన్ అని టైప్ చేసి ఎంటర్ చేస్తే గైస్ చూడండి మనకి లాగిన్ పేజ్ వచ్చింది గైస్. అలా కాదు, నాకు హోమ్ పేజ్ కావాలంటే, సో నేను జస్ట్ లాగిన్ బదులు గైస్ హోమ్ అని టైప్ చేసి ఎంటర్ చేస్తే గైస్ చూసారా మనకు హోమ్ పేజ్ వచ్చింది గైస్. చూసారా, అలా బేస్డ్ ఆన్ ది యూజర్ యూఆర్ఎల్ ప్రకారం మనకి ఏ పేజ్ అనేది రెండర్ అవ్వాలి, ఏ పేజ్ అనేది డిస్ప్లే అవ్వాలి, ఏ కాంపోనెంట్ అనేది యాక్టివేట్ అవ్వాలో సో మనం రియాక్ట్ రూటర్ ద్వారా రాస్తాం గైస్. ఓకే అన్న బాగానే ఉంది, కానీ సెర్చ్ బార్లో కాకుండా నేను సెర్చ్ బార్లో కాకుండా గైస్ చూడండి, నేను సెర్చ్ బార్లో కాకుండా నేను ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేస్తే నాకు లాగిన్ పేజ్ కావాలన్న గైస్. నేను ఇక్కడ లాగిన్ పేజ్ క్లిక్ చేసా, మనకి ఏమీ రాలా గైస్. చూసారా మనకి ఏమీ రాలా. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే గైస్, ఇప్పుడే మనకి సైన్ అప్ పేజ్లోకి వెళ్తున్నాను నేను గైస్. ఇది సైన్ అప్ పేజ్ యొక్క కోడ్. సో గైస్ నేను ఇక్కడ ఏం రాసా గైస్, నేను ఇక్కడ యాంకర్ ట్యాగ్ రాసా, అందుకే మనకి పేజ్ అనేది రీలోడ్ అవుతుంది గైస్. ఓకేనా. సో నేను ఇప్పుడు దీని బదులు ఏం చేస్తున్నా గైస్, నేను లింక్ అని యూజ్ చేస్తున్నాను గైస్. ఓకేనా. లింక్లో మనకి 2కి అప్లై చేయాలి గైస్. ఏం అప్లై చేయాలి, నేను సైన్ అప్ పేజ్లోంచి లాగిన్ పేజ్కి వెళ్ళాలంటే మనకి లాగిన్ గైస్, ఈ పాత్ సేమ్ అవ్వాలి గైస్, లేకపోతే మీకు రాదు. సో నేను లాగిన్ అని ఇచ్చాను గైస్. సో నేను లాగిన్ అని ఏమిచ్చా, తర్వాత నాకు ఇక్కడ ఆల్రెడీ హ్యావ్ ఎన్ అకౌంట్. సో లాగిన్ గైస్. ఇక్కడ మీరు చూసారా మనకి ఇక్కడ ఒక ఎర్రర్ చూపిస్తుంది, ఎందుకు లింక్ అనేది మనకి ఎర్రర్ చూపిస్తుంది గైస్. సో మనం ఆ లింక్ అని యూజ్ చేసుకోవాలంటే దాన్ని కూడా మనకి రియాక్ట్ రూటర్ డామ్లోనే ఉంది గైస్ అది. సో నేను ఇంపోర్ట్ గైస్, నేను లింక్ అంటే గైస్ చూసారా, నేను ఎప్పుడైతే లింక్ని ఇంపోర్ట్ చేసుకున్నానో రియాక్ట్ రూటర్ డామ్లోంచి మనకి ఇక్కడ ఎర్రర్ చూపించట్లేదు గైస్. ఇప్పుడు మనం పేజ్లోకి వెళ్ళి సో మనం పాత్ అనేది చేంజ్ చేసి గైస్ ఇప్పుడు చూద్దాం. నేను ఎప్పుడైతే ఇప్పుడు లాగిన్ మీద క్లిక్ చేశాను మనకు లాగిన్ పేజ్ అనేది డిస్ప్లే అవుతుంది గైస్. చూడండి ఒకసారి. సో నేను ఎప్పుడైతే లాగిన్ మీద క్లిక్ చేశాను గైస్, చూసారా మనకి లాగిన్ పేజ్ డిస్ప్లే అయింది, అంటే పాత్ అనేది చూడండి గైస్ మనకి లాగిన్ అని వచ్చేసింది గైస్. చూసారు, నేను ఎప్పుడైతే మళ్ళీ బ్యాక్కి వెళ్తానో మనకి సైన్ అప్ పేజ్ వచ్చేసింది గైస్. సో నేను ఎప్పుడైతే లాగిన్ మీద క్లిక్ చేశానో గైస్, ఇక్కడ మనకి కింద లెఫ్ట్ సైడ్ కార్నర్లో చూడండి గైస్ మనకి ఆ యూఆర్ఎల్ వచ్చేసింది గైస్. చూడండి, లోకల్ హోస్ట్ 3001 లాగిన్. అంటే నేను ఈ లాగిన్ మీద క్లిక్ చేస్తే మనకి ఏ పేజ్కి వెళ్తుందో ఆ పేజ్ యూఆర్ఎల్ మనకు చూపిస్తుంది గైస్. ఓకేనా. నేను లాగిన్ మీద క్లిక్ చేస్తే మనకి లాగిన్ పేజ్ వచ్చేసింది గైస్. ఓకేనా. సో మనం అలా ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి రెండర్ అవ్వచ్చు గైస్, అంటే నావిగేట్ అవ్వచ్చు గైస్. ఓకేనా గైస్. ఇప్పుడు మనం ఏం చేద్దాం, మనం లాగిన్ అంటే లాగిన్ అవుతున్నాం గైస్. ఇప్పుడు నేను ఇక్కడ సైన్ అప్ పేజ్ కూడా సేమ్ కూడా అదే రాస్తాను గైస్. సో నేను ఇక్కడ ఏదైతే రాశానో గైస్ చాలా అంటే చాలా సింపుల్ గైస్. జస్ట్ యాంకర్ ట్యాగ్ బదులు లింక్ యూజ్ చేయాలి గైస్. ఎందుకంటే యాంకర్ ట్యాగ్ మనం ఎప్పుడైతే యూజ్ చేస్తామో మనకు పేజ్ అనేది రీలోడ్ అవుద్ది గైస్. సో అందుకే మనం రియాక్ట్లో లింక్ అనే కాంపోనెంట్ని యూజ్ చేయాలి గైస్. ఓకేనా. నేను ఇప్పుడు లాగిన్ పేజ్ మనకి ఇక్కడ ఉంది, లాగిన్ పేజ్లో కూడా నేను ఇక్కడ గైస్ యాంకర్ ట్యాగ్ బదులు నేను యాంకర్ ట్యాగ్ బదులు ఏం రాసాను గైస్. సో నేను ఇక్కడ లాగిన్ కాబట్టి నేను ఇక్కడ సైన్ అప్ అని రాయాలి గైస్. సో నేను సైన్ అప్ అని రాశాను. సో గైస్ మనకి చూసారా ఇక్కడ కూడా మనకి ఎర్రర్ చూపిస్తుంది, ఎందుకంటే మనం ఈ పేజ్లో కూడా మనం లింక్ని ఇంపోర్ట్ చేసుకోవాలి.
ఇంపోర్ట్ లింక్ ఫ్రమ్ రియాక్ట్ రూటర్ డామ్. గైస్ చూసారా గైస్? ఇప్పుడు ఒకసారి మళ్ళీ చూద్దాం. నేను గైస్ మళ్ళీ ఒక్కసారి బ్యాక్ వెళ్తున్నా. సో గైస్ ఇది మన డిఫాల్ట్ పేజ్ గైస్. మనకి సైన్ అప్ పేజ్ అనేది డిఫాల్ట్ పేజ్ గైస్. నేను ఎప్పుడైతే లాగిన్ మీద క్లిక్ చేస్తున్నానో మనకి లాగిన్ పేజ్ వస్తుంది గైస్. సో నేను లాగిన్లోకి వచ్చి క్రియేట్ ఏ న్యూ అకౌంట్ అని సైన్ అప్ మీద క్లిక్ చేస్తే గైస్ చూడండి, సైన్ అప్ మీద క్లిక్ చేస్తే గైస్ మనకి ఇక్కడ ఏమొస్తుంది చూడండి, సైన్ అప్ పేజ్ మీద క్లిక్ చేసిన మనకి ఏమొస్తుంది గైస్, మన పాత్ అనేది ఏంటి, మనకి లాగిన్ వస్తుంది గైస్. గైస్ నేను పాత్ అనేది మార్చలేదు గైస్. మీరు అబ్జర్వ్ చేసినట్టే నేను కాపీ పేస్ట్ చేశాను కానీ పాత్ అనేది మార్చలేదు గైస్. ఓకేనా? సో పాత్ అనేది ఏంటి, మనకి డిఫాల్ట్గా రావాలి పాత్. సో గైస్ చూడండి, నేను ఎప్పుడైతే సైన్ అప్ మీద క్లిక్ చేశారో మనకి సైన్ అప్ పేజ్ రావాలి గైస్. ఓకేనా? లాగిన్ మీద క్లిక్ చేస్తే లాగిన్ పేజ్ వస్తుంది, సైన్ అప్ మీద క్లిక్ చేస్తే సైన్ అప్ పేజ్ వస్తుంది గైస్. ఓకేనా గైస్? అర్థమవుతుందా గైస్? సో ఐ హోప్ అర్థం అవుతుంది అనుకుంటున్నా గైస్. సో మనం ఏం చూసాం ఇప్పుడు, డిఫాల్ట్గా రౌట్ యూజ్ చేసాం గైస్. ఫస్ట్ ఏం చూసాం మనం గైస్, డిఫాల్ట్ మనం లింక్ యూజ్ చేయకుండా గైస్ మనం ఏం చూసాం, index.jsలో మనం రౌట్ యూజ్ చేసి డైరెక్ట్గా మనం సెర్చ్ బార్లో మనం ఏదైతే పాత్ ఇస్తామో ఆ పాత్ ఇచ్చినప్పుడు ఆ పేజ్ డిస్ప్లే అవుతుంది చూసాం గైస్. తర్వాత ఏం చూసాం, యూజర్ దేని మీద క్లిక్ చేసినప్పుడు ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి ఎలా నావిగేట్ అవ్వాలో త్రూ లింక్ ద్వారా చూసాం గైస్. అలా కాకుండా ఒక టాస్క్ పర్ఫామ్ అయిన తర్వాత ఎలా ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి నావిగేట్ అవ్వాలో చూద్దాం గైస్. సో ఓకేనా? సో దానికోసం మనం ఏం యూజ్ చేయాలి గైస్, సో యూజ్ నావిగేట్ అని యూజ్ చేయాలి గైస్. సో మనం ఎక్కడ యూజ్ చేద్దాం గైస్, లాగిన్ పేజ్లో నేను ఎప్పుడైతే గైస్ చూడండి, లాగిన్ పేజ్లో ఎప్పుడైతే యూజర్ లాగిన్ మీద క్లిక్ చేస్తాడో గైస్ చూడండి, మనం ఇప్పుడు గైస్ నేను ఇక్కడ ఏం చెప్పా, ఆన్ సబ్మిట్ అనే ఫంక్షన్ యూజ్ చేసాను గైస్. ఆన్ సబ్మిట్ అనే ఫంక్షన్ గైస్ ఇక్కడ యాడ్ అని ఉంది కదా గైస్. నేనేం చేస్తానంటే నేను మళ్ళీ గైస్ మనకి మనకు దేంట్లో ఉంది, యూజ్ నావిగేట్ గైస్. చూసారా, నేను లింకు గైస్ ఇవన్నీ మనకి ఏదైతే నావిగేషన్ సంబంధించినయో అవన్నీ మనకి రియాక్ట్ రూటర్ డామ్లోనే ఉంటాయి గైస్. ముందు ఇవన్నీ వర్క్ అవ్వాలంటే ముందు మన ప్రాజెక్ట్లో మనం రియాక్ట్ రూటర్ డామ్ అనే ప్యాకేజ్ని ఇన్స్టాల్ చేసుకోవాలి గైస్. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, అది ఇన్స్టాల్ చేసుకున్నాను, ఇంపోర్ట్ చేసుకున్నాను. తర్వాత ఏం చేస్తాను, నేను ఆ మెథడ్ని నేను ఒక దాంట్లో స్టోర్ చేసుకోవాలి. నేనేం చేస్తున్నా, లెట్ నావిగేట్ ఈజ్ ఈక్వల్ టు సో యూజ్ నావిగేట్. సో ఓకే గైస్, నేను నావిగేట్ అనే ఒక వేరియబుల్లోకి యూజ్ నావిగేట్ అనే మెథడ్ని స్టోర్ చేసుకున్నాను గైస్. స్టోర్ చేసుకున్న తర్వాత నేను ఎప్పుడైతే లాగిన్ మీద క్లిక్ చేస్తానో మనకి హోమ్ పేజ్కి వెళ్ళాలి గైస్. ఓకేనా? సో నేను ఎప్పుడైతే దానికి ఎలా తెలుస్తుంది, నేను ఎప్పుడైతే ఆన్ సబ్మిట్ అంటే ఫామ్ అనేది సబ్మిట్ చేసినప్పుడు, అంటే ఒక టాస్క్ పర్ఫామ్ అయినప్పుడు మనకి పేజ్ అనేది రీలోడ్ అవ్వాలి గైస్. నేను ఆన్ సబ్మిట్ అని యాడ్ అనే ఫంక్షన్ యాక్టివేట్ అవుద్ది. యాడ్ అనే ఫంక్షన్లో నేను ఇఫ్ రాసా, ఎల్స్ రాసా. సో నేను ఇక్కడ ఏం రాసా, సో నేను సింపుల్గా నావిగేట్ అని రాసి సో మనం దీంట్లో హోమ్ అని ఇచ్చేద్దాం గైస్. సో ఓకేనా గైస్, మనం మొత్తం 3 కాన్సెప్ట్ చూసాం. ఒకటి ఏంటంటే రౌట్ రాసి డైరెక్ట్గా మనం సెర్చ్ బార్లోకి వెళ్ళి మనం ఆ పాత్ అనేది మెన్షన్ చేస్తే ఆ పేజ్ అనేది రీలోడ్ అవుతుంది. అది ఫస్ట్ కేస్. సెకండ్ కేస్ అంటే త్రూ ద లింక్ ద్వారా యూజర్ ఏదైనా క్లిక్ చేస్తే ఆ లింక్లో ఇచ్చిన పాత్ ద్వారా మనకు పేజ్ అనేది రీలోడ్ అవుతుంది చూసాం గైస్. అలా కాకుండా త్రూ యూజ్ నావిగేట్ ద్వారా ఒక టాస్క్ పర్ఫామ్ చేసిన తర్వాత ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి ఎలా నావిగేట్ అవ్వాలో చూద్దాం గైస్. చూసారా, ఇప్పుడు మనం ఏం చూద్దాం గైస్, ఇప్పుడు ఇది సైన్ అప్ పేజ్ గైస్. సైన్ అప్ పేజ్ కాకుండా నాకు ఆల్రెడీ నేను లాగిన్ పేజ్ గైస్, ఎందుకంటే నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి నేను లాగిన్ పేజ్కి వచ్చాను గైస్. నేను ఎప్పుడైతే లాగిన్ మీద క్లిక్ చేశానో గైస్ చూసారా, మనకి హోమ్ పేజ్కి వచ్చేసింది గైస్. ఇది థర్డ్ కేస్ ఏంటి, ఒక టాస్క్ పర్ఫామ్ అయిన తర్వాత ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి వెళ్ళాలంటే యూజ్ నావిగేట్ని యూజ్ చేయాలి గైస్. అలా కాకుండా యూజర్ దేని మీద క్లిక్ చేస్తే అప్పుడు మారాలంటే మనం ఏం చేయాలి గైస్, లింక్ని యూజ్ చేయాలి. అలా కాకుండా అసలు నేను ఏం చేయను, నాకు జస్ట్ నేను యూఆర్ఎల్లో చేంజ్ చేసుకున్నానంటే మనం ఏమి రాయాల్సలేదు కదా, జస్ట్ మీరు రూట్ అని డిఫైన్ చేస్తే చాలు గైస్. ఓకేనా గైస్, ఐ హోప్ అర్థమవుతుంది అనుకుంటున్నాను గైస్ నేను చెప్పేది గైస్. సేమ్ అది కూడా గైస్, నేను సేమ్ ఫంక్షన్ ఇక్కడ కూడా రాస్తాను గైస్. నేను ఎప్పుడైతే ఫామ్ గైస్ మనకి డిలే చేయకుండా నేను ఏం చేస్తున్నాను అంటే మనకి ఇక్కడ కోడ్ ఉంది గైస్, ఆ కోడ్ని నేను జస్ట్ కాపీ చేస్తున్నాను. సో నేను ఫామ్ ఎప్పుడైతే మనం సబ్మిట్ చేశాను, సో నేను సైన్ అప్ పేజ్లో సో నేను ఇక్కడ కూడా ఎప్పుడైతే ఫామ్ సబ్మిట్ చేశానో సో గైస్ మనకేంటి మనకి హోమ్ పేజ్కి వెళ్ళాలి గైస్. ఓకేనా గైస్, నేను మీకు డిలే అవుద్దని నేను జస్ట్ కాపీ పేస్ట్ చేస్తున్నాను గైస్. ఓకేనా,
సో నేను సైన్ అప్ పేజ్లో మనకి ఏం రావాలి గైస్, నేను రిటర్న్ రాకముందు అది రాసుకోవాలి గైస్. సో గైస్ నేను ప్రస్తుతానికైతే ఇవన్నీ తీసేస్తున్నాను, ఇవన్నీ మనకేం అవసరం లేదు. సో గైస్ మనం చూసారా మనకి నావిగేట్ దగ్గర ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే మనం నావిగేట్ని యూజ్ చేసుకోలేదు కాబట్టి, ఇంపోర్ట్ చేసుకోలేదు కాబట్టి. యూజ్ నావిగేట్ని మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. తర్వాత ఏం చేసుకోవాలి, మనం ఒక వేరియబుల్లోకి అసైన్ చేసుకోవాలి. లెట్ నావిగేట్ ఈజ్ ఈక్వల్ టు యూజ్ నావిగేట్. గైస్ చూసారా ఇప్పుడు మనం నావిగేట్ చేసాం హోమ్కి. గైస్ ఇప్పుడు మనం చూద్దాం గైస్. ఇప్పుడు నేను మళ్ళీ సైన్ అప్ పేజ్కి వెళ్ళిపోతున్నాను గైస్. సో సైన్ అప్ పేజ్కి వెళ్ళి మళ్ళీ రిఫ్రెష్ చేసా గైస్. ఇప్పుడు నేను సమ్ డీటెయిల్స్ ఇస్తున్నాను గైస్, ఏదో డీటెయిల్స్ ఇస్తున్నాను. ఏదో డీటెయిల్స్ ఇస్తే నేను అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను గైస్. నేను ఎప్పుడైతే సైన్ అప్ మీద క్లిక్ చేశానో గైస్, ఇక్కడ చూసారా మనకి పాత్ అనేది చూపించట్లా. ఎందుకు, అది నేను లింక్ ద్వారా, నేను ఎప్పుడైతే లింక్ ఉపయోగించి ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి వెళ్ళాలనుకుంటానో దాని మీద హోవర్ చేయగానే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకి పాత్ అనేది చూపించదు గైస్. కానీ నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, యూజ్ నావిగేట్ అనే మెథడ్ ద్వారా నేను ఒక టాస్క్ పర్ఫామ్ అయిన తర్వాత ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి వెళ్ళాలంటే గైస్, ఇక్కడ ఎందుకు యూజ్ నావిగేట్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే, బేస్డ్ ఆన్ ది కండిషన్ ప్రకారం ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి వెళ్ళాలంటే సో మనం ఆ కండిషన్ ట్రూ అయితే మనం వెళ్తాం గైస్, లేకపోతే వెళ్దాం. సో అంతేనా. సో మనకి ఇక్కడ ఏంటి, సైన్అప్ క్రియేట్ చేసుకున్నాం. సైన్అప్లో మనకు కండిషన్స్ ఉంటాయి. అంటే ఏంటి, పాస్వర్డ్ ఇలా ఎంత ఉండాలి, యూజర్ నేమ్లో ఇన్ని క్యారెక్టర్సే ఉండాలి, సో స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి. సో అంటే ఏంటి, ఎప్పుడైతే యూజర్ సైన్అప్ మీద క్లిక్ చేస్తాడో ఆ ఫంక్షన్ అంటే ఆన్ సబ్మిట్ ఫంక్షన్ యాక్టివేట్ అయ్యి మనకు కావాల్సిన క్రెడెన్షియల్స్ కండిషన్స్ అన్ని ట్రూ అయిన తర్వాతే మనకి పేజ్ అనేది హోమ్ పేజ్కి వెళ్ళొద్దు గైస్, లేకపోతే వెళ్ళదు. ఓకే గైస్, నేను ఎప్పుడైతే సైన్అప్ మీద క్లిక్ చేశానో గైస్ చూసారా మనకి క్రెడెన్షియల్స్ సేవ్ అయిపోయి హోమ్ పేజ్కి వచ్చేసింది గైస్. గైస్ చాలా అంటే చాలా సింపుల్ గైస్. అలా కాకుండా నేను ఇప్పుడు లాగిన్ మీద క్లిక్ చేశాను గైస్, మనకి లాగిన్ పేజ్ వచ్చేసింది. సో నేను లాగిన్ కూడా జస్ట్ లాగిన్ అయిపోతున్నాను గైస్. సో నేను ఎప్పుడైతే లాగిన్ మీద క్లిక్ చేశానో గైస్ చూసారా మనకి హోమ్ పేజ్ వచ్చేసింది గైస్. మీరు చాలా అంటే చాలా సింపుల్ గైస్, ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి ఎలా నావిగేట్ అవ్వాలో మీకు అర్థమైంది అనుకుంటున్నాను గైస్. సో సింటాక్స్ అంటే ఇది. సో జస్ట్ ఏమీ లేదు, రూట్లో జస్ట్ పాత్ ఇచ్చుకోవాలి. ఈ పాత్ ఎప్పుడైతే యాక్టివేట్ అయిందో ఏ ఎలిమెంట్ ఎంటర్ అవ్వాలో సో అది మనం ఇక్కడ డిస్ప్లే చేసుకోవాలి గైస్. ఓకేనా. సో ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ రోజుకైతే ఇంతే గైస్, దట్స్ ఇట్ ఫర్ డే 21 గైస్. మనం సక్సెస్ఫుల్గా ఫ్రంట్ ఎండ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం గైస్. మన ప్రాజెక్ట్లో ఫ్రంట్ ఎండ్ ఇంతే కదా, జస్ట్ ఏముంది, ఫస్ట్ యూజర్ వస్తాడు గైస్. మనం సిఎస్ఎస్ అనేది చాలా అంటే చాలా అప్లై చేసుకోవచ్చు గైస్, బేస్డ్ ఆన్ ది, అంటే నేను నా రిక్వైర్మెంట్స్ ప్రకారం ఇది అప్లై చేసుకున్నాను గైస్. నేను మీ అంటే మీకు ఇంకా బాగా డిజైన్ చేయొచ్చు గైస్. ఇంకా హోమ్ పేజ్ ఇంకా బాగా డిజైన్ చేయొచ్చు, లాగిన్ పేజ్ ఇంకా బాగా డిజైన్ చేయొచ్చు, సైన్ అప్ పేజ్ ఇంకా బాగా డిజైన్ చేయొచ్చు గైస్. డిజైన్ అనేది బేస్డ్ ఆన్ యువర్ మైండ్ సెట్ గైస్. నాకు ఒక డిజైన్ నచ్చితే మీకు ఒక డిజైన్ నచ్చదు గైస్, కానీ లాజిక్ ఒకటే గైస్, కండిషన్ ఒకటే. అంటే ఏ పేజ్ నుంచి ఏ పేజ్కి వెళ్ళాలనేది మీరు కూడా లాగిన్ పేజ్ తర్వాత సైన్ అప్ పేజ్కి వెళ్తారు, సైన్ అప్ పేజ్ తర్వాత హోమ్ పేజ్కి వెళ్తారు. సో అది డిఫరెన్స్ గైస్. నేను అది చెప్పాలని నేను ఎక్కువ మీకు డిజైన్ మీద కాన్సన్ట్రేట్ చేయలేదు గైస్, జస్ట్ ఏదో సింపుల్గా క్రియేట్ చేసేస్తున్నాను గైస్. ఓకేనా. సో నేనేంటి లాగిన్ మీద క్లిక్ చేసా, లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత సో గైస్ ఇక్కడ చూడండి మనకి హోమ్ పేజ్కి వచ్చేసింది గైస్. ఇప్పుడు ఏంటి, మన ఫ్రంట్ ఎండ్ అయిపోయింది గైస్, కంప్లీట్గా మన ఫ్రంట్ ఎండ్ అంటే అయిపోయింది. మనకి యూజర్కి ఏదైతే డిస్ప్లే చేయాలో సో అది మొత్తం మనకి సక్సెస్ఫుల్గా అయిపోయింది గైస్. సో మనం ఏంటి రేపొద్దున ఏం చూద్దాం గైస్, అసలు రేపొద్దున మనం వాట్ ఈస్ నోడ్ జేఎస్, అసలు నోడ్ జేఎస్ ఎందుకు యూజ్ చేస్తాం, వాట్ ఈజ్ ఎక్స్ప్రెస్ జేఎస్ అండ్ వై యూజ్ ఎక్స్ప్రెస్ జేఎస్ ఇన్స్టెడ్ ఆఫ్ నోడ్ జేఎస్. నోడ్ జేఎస్ ఉందిగా, మనం ఎక్స్ప్రెస్ జేఎస్ ఎందుకు యూజ్ చేస్తాం అండ్ శాంపుల్గా మన ఎక్స్ప్రెస్ జేఎస్ సర్వర్ రన్ చేద్దాం గైస్. ఓకేనా గైస్, రేపొద్దున ఎవ్వరూ మిస్ అవ్వద్దు గైస్. ఫ్రంట్ ఎండ్ అనేది చాలా మందికి వచ్చొద్దు గైస్, కానీ బ్యాక్ ఎండ్ చాలా మందికి స్టక్ అయిపోయి ఆగిపోతారు గైస్. రేపొద్దున అసలు మనం సర్వర్ని ఎలా రన్ చేయాలి, అసలు ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్కి ఎలా డేటాని పాస్ చేయాలో ఫర్దర్ వీడియోలో చూద్దాం గైస్. కానీ రేపొద్దున మీరు క్లాస్ వింటేనే బ్యాక్ ఎండ్ అనే మీకు కాన్సెప్ట్ మీద గ్రిప్ వచ్చుద్ది గైస్, లేకపోతే మీకు రాదు గైస్. ఓకేనా. ఐ హోప్ మీరు రేపొద్దున మిస్ అవ్వకుండా క్లాస్ వింటారు అనుకుంటున్నాను గైస్. ఓకేనా. సో నా వీడియో మీకు నచ్చినట్టయితే అండ్ మీరు మాత్రమే చూడకోకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మన వీడియోని సజెస్ట్ చేయండి గైస్. ఎందుకంటే మీరు లైక్ చేసినప్పుడు, సబ్స్క్రైబ్ చేసినప్పుడు, కామెంట్ చేసినప్పుడే మన వీడియో అనేది హైలైట్ అయ్యి వేరే వాళ్ళకి కూడా సజెస్ట్ చేస్తుంది గైస్. అప్పుడే మన కంటెంట్ అనేది అందరికీ రీచ్ అవుద్ది గైస్. ఓకేనా. సో నా వీడియోని మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఈ రోజుకైతే ఇంతే. సో రేపొద్దున వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం గైస్. సో బాయ్ గైస్.